హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. ఈరోజు బీజేవైఎం కార్యకర్తలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగి వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కాషాయ రంగును వారి ఇంటి మీదకు చల్లి నిరసనను తెలియపరిచారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుపడడంతో వారి మీద కూడా ఆ రంగును చల్లడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి వారిని అరెస్టు చేయడం జరిగింది. ఆ తరువాత అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన మహేష్లు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజాబాహుళ్యంలో ఏమనుకుంటున్నారు చూడండి. చంద్రబాబు నీచమైనటువంటి వ్యక్తులు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి వస్తాడేమో భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన, అసత్యమైన, అన్యాయమైన, క్రూరమైన, ఘోరమైన అపచారాలు, ఆరోపణలు చేస్తున్నాడు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి శిక్షించబోయాడు, మళ్ళా శిక్షిస్తారు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇళ్ళ మీద వచ్చి గెట్లేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలు పెట్టారు. నేను చెప్పాను, నేను ట్విట్టర్లో కూడా చెప్పా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం? అసత్య ఆరోపణలు చేసి, రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి. ఆయన దాన్ని ఏమంటారు, ప్రక్షాళన చేసుకోవాలి. అయ్యా, పొరపాటు అయిపోయింది, నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను, కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి. నేను చేస్తాను, నాకు అర్థం కాదు అంటే బురదలుతాం. ఎందుకు నాకు అర్థం కాదా? దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి మీద బురదలని పైకి చేయడం తప్పు కదా. ఇలాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు? అన్యాయం కదా, అక్రమం కదా. దమ్ముంటే నిరూపించండి అయ్యా, దమ్ముంటే సర్టిఫికేట్లు చూపించండి అయ్యా, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా. నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా? కాగితాలు చూపించాలి కదా, టెస్ట్ రిపోర్ట్లు చూపించాలి కదా. అవి మాత్రం సూపర్. అవి చూపాల్సి వస్తేనంట శ్యామలరావు అది ఈవోగా అయిన తర్వాత 23వ తారీఖు వచ్చి రిపోర్ట్ చూపిస్తారంట. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినటువంటి శ్యామలరావు గారు ఉన్నప్పుడు, అప్పుడు వచ్చే రిపోర్ట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నడతారు. ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయి చెప్పండి. అన్ని టెస్ట్ చేశారు కదా మీలాగానే. అప్పుడు ఇవ్వరు కూడా ఆ సిస్టంలో దుర్మార్గం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. ప్రతిఫలం అనుభవించక తప్పదు. భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ సంస్కృతి అలవాటే. సొంత మామనే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తినే కసక్కన పొడిసి అధికారం కోసం కసక్కన పొడిచినటువంటి మహానుభావుడు దేవుడినైనా అడ్డం పెట్టుకుంటాడు. ఎన్టీ రామారావునైనా పొడుస్తాడు, దెయ్యాన్నైనా పొడుస్తాడు. పదవి కోసం, పవర్ కోసం, శత్రువుల మీద, రాజకీయ శత్రువుల మీద పక్షదించుకోవడం కోసం ఏ పనైనా చేసే స్వభావం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గమనించాలని కూడా ఈ సందర్భంగా